CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో విషాద ఘటన చోటు చేసుకుంది. కాన్పు సమయంలో అధికారులు సరిగా పట్టించుకోకపోవడంతో ముక్కు పచ్చలారని పసికందు ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. సీతారామపురం మండలం బసినేనిపల్లికి చెందిన ఓ మహిళ పురిటి నొప్పులతో డెలివరీ నిమిత్తం వైద్యం కోసం ఆసుపత్రికి రాగా ఈ విషాద ఘటన జరిగింది. సమయానికి వైద్యులు స్పందించలేదనే విమర్శలు సర్వత్రా గుప్పుమంటున్నాయి. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ పసికంది బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి బాధితులకు సర్ది చెప్పారు. రికార్డ్ అవుతుంది మళ్ళీ మాకు మేడాపురం మందులని నిన్న ఉదయం 9 గంటల 20 నిమిషాలకి ఉదయ హాస్పిటల్కి అంబులెన్స్ తీసుకొచ్చాము. 9 గంటల 20 నిమిషాలకు వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత డాక్టర్ గారు నర్సులు రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే డాక్టర్ వాష్రూమ్కి వెళ్ళి ఉన్నాడు, బ్రష్ వేస్తారని చెప్పారు. అప్పటి వరకు దగ్గర 1 అవర్ అయింది. 1 అవర్ అయిన తర్వాత ప్రశాంత్ సార్ అనే అతను కలిసాను. తర్వాత 10:30కి సార్ ఎట్లా సార్ అంటే అతను సార్ వచ్చి చూసేసి సార్ మన దగ్గర రిక్రూట్మెంట్స్ అయితే లేవు, ఆత్మకూరుకి తీసుకెళ్దాము, బాగుంటుంది తీసుకెళ్ళండి, రెఫర్ చేస్తానని చెప్పారు. ఆ తర్వాత ఆత్మకూరు రెఫర్ చేస్తానని చెప్తే మేము వచ్చాము. వచ్చిన తర్వాత అంతలో మన ఠాకూర్ సార్ వచ్చినాడు. ఠాకూర్ సార్ వచ్చేసి ఏం చెప్పంటే అతను ఎవరు రెఫర్ చేయడానికి, నేను కదా మెయిన్ డాక్టర్ అని చెప్పేసి 10:30, 11 o'clock వచ్చేసి చూసి నేను నార్మల్ డెలివరీ చేస్తాను, మీరికేం టెన్షన్ పడగలేదు అని చెప్పారు. ఆ తర్వాత అప్పటి నుంచి సాయంకాలం 7 గంటలకు వచ్చి మళ్ళీ ఒక రౌండ్ చేశాను. 7 గంటలకు వచ్చి చూసేసి ఇంకో 5 hours డెలివరీ అయితే ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. అప్పటికే ఆ అమ్మాయికి చాలా పెయిన్స్ వస్తూ ఉన్నాయి, అయినా కానీ తట్టుకుని ఉన్నది. ఆ తర్వాత 12 గంటల 10 నిమిషాలు 14 నిమిషాలకి డెలివరీ టైం వచ్చేసింది. ఆ టైంలో చీపర్లో చిమ్మే అప్పేసి డోర్ పెట్టింది. డోర్ పెడితే అతను లేవాల. ఆ తర్వాత ఎవరో పక్కన ఒక సివిల్ డ్రెస్లో ఒక నర్స్ వచ్చింది, ఆమె డెలివరీ చేసింది. డెలివరీ చేసిన తర్వాత అప్పుడు లేచి వచ్చేసి అప్పుడు పోయి చూసేసరికి మాకు బాబు ఎలా ఉండడం కండిషన్ కూడా మాకేం చెప్పలేదు. తర్వాత 1 hour తర్వాత నన్ను లోపలికి పిలిచి ఇట్లా నెల్లూరు తీసుకెళ్లారా అంటే తీసుకెళ్తానని చెప్పినాను. తీసుకెళ్తాను అంటే సార్ అది అని చెప్పాడు, అది బ్రీతింగ్ కొంచెం తక్కువ ఉందని చెప్పాడు. అది 1 hour తర్వాత. ఆ తర్వాత అంబులెన్స్ అంటే మాట్లాడిన తర్వాత అంబులెన్స్ అతను వచ్చాడు. అంబులెన్స్ వచ్చేసి పల్స్ లేదు, అబ్బాయి చనిపోయాడు అని చెప్పి అప్పుడు కూడా మళ్ళీ ఏం చెప్తున్నాడు, లేదు ఉంది, మీరు ప్రైవేట్ వెహికల్ తీసుకుని వెళ్ళండి అన్నాడు. అతను వచ్చేసి పల్స్ పడుతున్నాడు. ఇలా కేవలం డాక్టర్ నిర్లక్ష్యం వల్ల బాగుంటుంది. క్వాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262455